హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి లాస్ట్ 5 months నుంచి న్యూస్లో ఉన్నటువంటి వ్యాధులు అండ్ వైరస్లు వివిధ దేశాలలో వచ్చినటువంటి వైరస్లకు సంబంధించిన వీడియో అన్నమాట. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది, హానెస్ట్గా చెప్పండి. డైలీ ఎన్ని అవర్స్ మీరు చదువుతున్నారా లేదంటే ఎన్ని అవర్స్ చదువుతున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే టీజీపీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిచ్యువేషన్ తెలిసిందే కదా. సో ప్రజెంట్ టైమ్స్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, చదువుతురా లేదంటే స్కిప్ చేసేసిరా ప్లీజ్ కామెంట్ చేయండి. అయితే ఇంకా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ వైరస్ ఆర్ డిసీజ్ చూస్తే కనుక నోరో వైరస్. ఇది వచ్చేసి అమెరికాలో రావడం జరిగిందన్నమాట. నోరో వైరస్. ఇక్కడ ఈ టాపిక్ ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ అందులో వచ్చేసి వెట్లాండ్ వైరస్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉండేనమాట. టాపిక్ వచ్చింది వెట్లాండ్ వైరస్, కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది. సో డైరెక్ట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే వెట్లాండ్ వైరస్ ఇది కింది దేశాల్లో ఏ దేశానికి చెందినదని ఎగ్జాక్ట్ బిట్ అయితే పడడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చిన వైరస్లు కానీ వ్యాధుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నోరో వైరస్ ఇది ఏ దేశానికి చెందిన వైరస్? అమెరికా దేశానికి చెంది. అంటే అమెరికాలో నోరో వైరస్ అనేది రావడం జరిగిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం అమెరికాలో ఎప్పుడు వచ్చిందంటే 1968లో వచ్చింది. మళ్ళీ రీసెంట్గా రావడం జరిగింది నోరో వైరస్. ఇది వచ్చేసి దీనికి ఇంకో నేమ్ ఏంటంటే స్టమక్ ఫ్లూ ఆర్ స్టమక్ బగ్ అని కూడా అంటారు. సో గుర్తుంచుకోండి, నోరో వైరస్ ఏ దేశానికి చెందింది? అమెరికా. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎంపివి వైరస్ ఇది అందరికీ తెలిసిందే, చైనా దేశానికి చెందిన వైరస్ అన్నమాట. హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో ఇంచుమించు కోవిడ్-19 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు దీనికి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి చైనా దేశానికి చెందినటువంటి వైరస్. రీసెంట్గా రావడం జరిగింది చైనా నుండి ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ అనేది సోకిందనమాట. మన ఇండియాలో కూడా కేసులు అనేవి నమోదవడం జరిగింది హెచ్ఎంపివి వైరస్కి సంబంధించి. సో హెచ్ఎంపివి వైరస్ ఫుల్ నేమ్ చూస్తే కనుక హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఏ దేశానికి చెందింది? చైనా. నెక్స్ట్ ఇంకోటి ర్యాబిట్ ఫీవర్ ఇది కూడా రీసెంట్గా అమెరికాలో రావడం జరిగింది. సో ర్యాబిట్ ఫీవర్ ఏ దేశానికి చెందింది? అమెరికా. సో మనకి ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి అండ్ దేశం గుర్తుంచుకోండి సరిపోతుంది. దీనికి మరి ఒక పేరు ఏంటంటే అనదర్ నేమ్ వచ్చేసి తులరేమియా అనేది ఈ ర్యాబిట్ ఫీవర్ యొక్క అనదర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఈ వ్యాధి వచ్చేసి పశువులకి సోకేటటువంటి వైరల్ డిసీజ్ అన్నమాట. సో ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చేసి జర్మనీ దేశంలో ఆఫ్టర్ 40 years తర్వాత మళ్ళీ ఈ డిసీజ్ అనేది రావడం జరిగిందంటే ఇది కరెంట్ అఫైర్స్లోని టాపిక్ అనమాట. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇది పశువులకు సోకుతుంది. నెక్స్ట్ రీసెంట్గా మనం ఈ వ్యాధి గురించి అయితే చాలా విన్నాం. గులియన్ బారే సిండ్రోమ్ GBS. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది ఇండియాలో అయితే చాలా కేసెస్ అయితే రావడం జరిగిందన్నమాట. గులియన్ బారే సిండ్రోమ్ GBS ఇది ఎలాంటి వ్యాధి అంటే న్యూరోలాజికల్ డిసార్డర్ అన్నమాట. దీని కారణంగా ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే నరాల బలహీనత అండ్ పక్షవాతం కానీ తిమ్మిర్లు కానీ అండ్ బ్రీత్ తీసుకోవడంలో సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. ఇది న్యూరోలాజికల్ డిసార్డర్ అని గుర్తుంచుకోండి, గులియన్ బారే సిండ్రోమ్ GBS. అయితే ఇది వచ్చేసి తెలంగాణలో ఒక తొలి కేసు ఏ డిస్ట్రిక్ట్లో నమోదైందంటే సిద్దిపేటలో నమోదవడం జరిగింది. మరణించడం జరిగింది తొలి కేసు. ఇది వచ్చేసి కాంపైలోబాక్టర్ జెజుని ద్వారా ఇది సోకుతుంది, గులియన్ బారే సిండ్రోమ్. నెక్స్ట్ వచ్చేసి రివర్ బ్లైండ్నెస్. దీని యొక్క మరి యొక్క పేరు ఏంటంటే యాంకోసెర్సియాసిస్. ఇది వచ్చేసి యాంకోసెర్సా ఓల్వులస్ అనే ఒక పరాన్నజీవి కీటకం ద్వారా ఈ రివర్ బ్లైండ్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఆఫ్రికా కంట్రీస్లో వ్యాధి అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నైజర్ అని ఆఫ్రికాలో ఉన్నటువంటి నైజర్ ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశంగా నిలిచింది. ఆఫ్రికా ఖండంలో ఈ రివర్ బ్లైండ్నెస్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశం ఏంటి? నైజర్. సో గుర్తుంచుకోండి, ఈ రివర్ బ్లైండ్నెస్ని ఇటీవల రీసెంట్గా ఆఫ్రికాలోని ఏ దేశం పూర్తిగా నిర్మూలించింది అంటే నైజర్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క సింటమ్స్ ఏ విధంగా ఉంటాయంటే స్కిన్ ఇచ్చింగ్, చర్మ దురద అండ్ గాయాలు, ఐ అనేది చాలా డ్యామేజ్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. రెడ్గా అయిపోయి చాలా డ్యామేజ్ అవుతుంది ఈ రివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి ద్వారా. సో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన ఆఫ్రికా దేశం ఏంటి? నైజర్. నెక్స్ట్ రాణికేట్ డిసీజ్.
ఇది వచ్చేసి హర్యానా స్టేట్లోని పంచకుల అనే డిస్ట్రిక్ట్లో ఈ డిసీజ్ అయితే రావడం జరిగింది. దీనికి మరి ఒక పేరు ఏంటంటే న్యూకాసిల్ అనేది మరి ఒక పేరు. ఇది ఎవరికి వస్తుంది అంటే పౌల్ట్రీ, అంటే కోళ్ళు ఉంటాయి కదా, వాటికి రావడం జరుగుతుంది అనమాట. రాణికేట్ డిసీజ్ పౌల్ట్రీలో ఎక్కువగా సంభవిస్తుంది ఈ వ్యాధి. నెక్స్ట్ క్రయింగ్ డిసీజ్. ఈ క్రయింగ్ డిసీజ్ వచ్చేసి ఆఫ్రికాలోని కాంగోలో రావడం జరిగింది. ఈ క్రయింగ్ డిసీజ్ సో ఇది దేని ద్వారా సోకుతుందంటే చనిపోయిన గబ్బిలాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వ్యాధి అనేది సోకుతుందంట, క్రయింగ్ డిసీజ్. సో ఈ వ్యాధి కారణంగా కాంగోలో 60 మెంబర్స్ అయితే మరణించడం జరిగింది ఆఫ్రికాలోని కాంగోలో. నెక్స్ట్ ఇంకొకటి మార్బర్గ్ వైరస్ వ్యాధిని టాంజానియా దేశం వచ్చేసి పూర్తిగా ఈ మార్బర్గ్ వైరస్ వ్యాధిని నిర్మూలించడం జరిగిందనమాట. మార్బర్గ్ వైరస్ వ్యాధి రహిత దేశంగా నిలిచింది టాంజానియా. సో గుర్తుంచుకోండి, ఇట్లా న్యూస్లో ఎట్లా విధంగా వస్తాయంటే ఈ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నిర్మూలించిన దేశాలుగా న్యూస్లో అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి ఒక మార్బర్గ్ వైరస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశం ఏంటి? టాంజానియా అనే దేశం ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందంట. సో మరి ఈ వ్యాధి దేని ద్వారా సోకుతుంది అంటే పందుల ద్వారా, జంతువుల ద్వారా వ్యాప్తి అనేది చెందుతుంది ఈ మార్బర్గ్ వైరస్ వ్యాధి. నెక్స్ట్ ఇంకోటి ఎబోలా సుడాన్ వైరస్. ఆఫ్రికాలోని ఉగాండా దేశం వచ్చేసి ఈ ఎబోలా సుడాన్ వైరస్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఎబోలా రహిత దేశంగా మారింది ఉగాండా. ఈ ఎబోలా సుడాన్ వైరస్ రహిత దేశంగా మారింది ఆఫ్రికాలోని ఈ దేశం ఉగాండా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఇది వచ్చేసి మిజోరాం స్టేట్లో రావడం జరిగింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దీని ద్వారా 9,000 పందులు అనేది మరణించడం జరిగింది అనమాట. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఏ రాష్ట్రం? మిజోరాం. నెక్స్ట్ వచ్చేసి లస్సా ఫీవర్ ఆర్ లస్సా జ్వరం. ఇది వచ్చేసి నైజీరియాలో ఈ లస్సా ఫీవర్ అనేది రావడం జరిగింది. ఇది ఒక వైరల్ వ్యాధి. ఏ వైరస్ కారణంగా ఈ లస్సా ఫీవర్ అనేది వస్తుంది అంటే లస్సా వైరస్ అనే కారణంగా ఈ లస్సా ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. సో కంట్రీ వచ్చేసి నైజీరియా అని గుర్తుంచుకోండి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వచ్చేసి మిజోరంలో రావడం జరిగింది. లస్సా ఫీవర్ వచ్చేసి నైజీరియాలో రావడం జరిగింది. సో ఇక్కడ ఫీవర్స్ కానీ వైరస్లు కానీ అండ్ ఏ కంట్రీకి చెందినవని గుర్తుంచుకోండి. సో ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.